హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు పెసర మొలకలతోటి దోశలు అయితే వేస్తున్నాను. అలాగే మంచి టమాటో చట్నీ అయితే చేశాను. చాలా టేస్టీగా ఉంది. ఒకసారి అయితే చూద్దామా. నేను 1 కప్పు పెసలు తీసుకొని మంచిగా 3 నుంచి 4 సార్లు అయితే కడిగేసుకొని 1 డే నానబెట్టాను. చూడండి 1 డే నానబెడితే ఎలాగొచ్చినాయో చూసారు కదా. ఇప్పుడు ఇందులో వాటర్ అంతా తీసేసుకొని ఇంకొక స్ట్రైనర్లో ఈ పెసలన్నీ వేసుకుందాం. కింద వచ్చిన వాటర్ కూడా పడేసుకొని ఓన్లీ స్ట్రైనర్లో మొలకలు అయితే వస్తాయి. చూడండి 2 డేస్ ఇలా మూత పెట్టి పక్కన పెట్టుకుంటే చూసారు కదా చక్కగా మొలకలు అయితే ఎలా వచ్చాయో చూడండి. చాలా బాగున్నాయి. వెరీ హెల్దీ అండ్ టేస్టీ దోశ అయితే చేసుకుంటున్నాం ఈరోజు. ఇంకా ఈ వీటిలోకి కొన్ని బియ్యం కూడా నానబెట్టాను 1 అవర్ ముందు, మిక్సీ పట్టే 1 అవర్ ముందు. అవి కూడా మిక్సీ పట్టుకొని ఇందులో కలుపుకుంటే దోశ అనేది చాలా బాగా వస్తుంది. ముందుగా మొలకల్ని మిక్సీ పట్టుకుందాం మనము. ఇందులోకి కొంచెం అల్లం అయితే వేస్తున్నాను, 4 పచ్చిమిరపకాయలు, కొత్తిమీర, కొంచెం సాల్ట్ వేసుకొని కొన్ని వాటర్ అయితే వేసుకొని మిక్సీ పట్టుకుందాం మెత్తగా. చూసారు కదా ఇలాగా. ఇప్పుడు బియ్యాన్ని కూడా మిక్సీ పట్టుకుందాం. 1 అవర్ ముందే నానబెట్టాను నేను బియ్యంని. ఇలా మిక్సీ పట్టుకొని మంచిగా పిండినంతా కలుపుకొని 1 అవర్ పాటు పక్కనైతే పెట్టుకుందాం. చూడండి ఎంత చక్కగా ఉబ్బిపోయిందో పిండి. చూస్తున్నారు కదా ఇలాగా. ఇప్పుడు దోశలు వేసుకుంటే ఎంత బాగుంటాయంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇప్పుడు కొంచెం టమాటా చట్నీ చేసుకుందాం. దీనిలోకి ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని మంచిగా పచ్చిమిర్చి, ఓన్లీ టమాటో మాత్రమే, ఇంకేం లేకుండా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి. ఇప్పుడు పచ్చిమిర్చి వేగిపోయాక మిక్సీ జార్లోకి తీసుకొని ఇంకా టమాటా కూడా వేసుకుందాం. దోశలోకి కానీ ఇడ్లీలోకి కానీ మంచిగా నెయ్యి వేసుకొని ఈ పచ్చడి వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి మీరు. సింపుల్ అంటే చాలా సింపుల్ ఇది. చూసారు కదా 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొంచెం చింతపండు వేసుకొని మంచిగా ఒక 5-6 నిమిషాలు మూత పెట్టి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం పసుపు కూడా యాడ్ చేద్దాం. పుల్ల పుల్లగా ఈ పచ్చడి పెసరట్టులోకి సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇదంతా తీసుకొని మనం మిక్సీ అయితే పట్టుకుందాం. మంచి పచ్చడి అయితే మీకు చూపిస్తున్నాను. చాలా సింపుల్ ఇది, ఎవరైనా చేసుకోవచ్చు. ఇందులోకి కొంచెం సాల్ట్ అలాగే కొంచెం జీలకర్ర కూడా వేసుకొని మిక్సీ పట్టుకుందాం. ఎలాంటి పోపు కూడా వేసుకొని అవసరం లేదు. చాలా బాగుంటుంది. చూసారు కదా ఇలా పచ్చడి అయితే ఇలా వచ్చింది. కొంచెం సాల్ట్ అలా చెక్ చేసుకుందాం. ఇప్పుడే కొంచెం సాల్ట్ అయితే పట్టుద్ది. ఇంకా మనకు పచ్చడి అయితే రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు దోశ వేసుకుందాం. మంచిగా పెసర మొలకలతోటి దోశ అయితే వేసుకుందాం. ఈరోజు బ్రేక్ఫాస్ట్ తోటి మొలకల దోశ అయితే మీ ముందుకు వచ్చాను నేను. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చూసారు కదా దోశ అనేది ఎంత బాగా వస్తున్నదో. 1 అవర్ పక్కన పెట్టాను నేను. కొంచెం రైస్ అయితే వేసుకొని ఈ మొలకలలోకి కొంచెం రైస్ వేస్తే ఇలా వస్తుంది. చూసారు కదా ఎంత చక్కగా వచ్చిందో దోశ. మంచిగా నెయ్యి వేసుకొని తింటే పిల్లలకైనా పెద్దలకైనా హెల్దీ కదా. 1 వీక్ ఒకసారి ఇలా చేసుకుందాం. ఇలాంటి డిఫరెంట్ బ్రేక్ఫాస్టులు పిల్లలకు పెడతా ఉంటే హెల్దీగా ఉంటారు కదా. సో నేను ఇంకో దోశలోకి అయితే క్యారెట్, ఉల్లిపాయ, నెయ్యి వేసి చేస్తున్నాను చూడండి. చాలా బాగుంది. ఇందులోకి మంచిగా మనం టమాటో పచ్చిమిర్చి పచ్చడి చేసుకున్నాం కదా, మంచిగా పుల్ల పుల్లగా కారం కారంగా చాలా బాగుంటుంది పచ్చడి. ఇందులోకి నేను పొడి కూడా చేశాను, అది కూడా మన ఛానల్లో పెడతాను. మంచిగా పైన దోశల మీద వేసుకునే పొడి అది. సో ముందుగా అయితే మనం ఈ పల్లి చట్నీ ఈ పొడిని అయితే నేను తర్వాత చూపిస్తాను. ముందుగా అయితే చట్నీతోటి మనం తినేద్దాం. బాయ్ అందరికీ.